తమ్ముడు, ఏ తమ్ముడు, లే తమ్ముడు, కనీసం ఈ టిఫిన్ అయినా తిను. లే తమ్ముడు. ఈ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి ఇలా దెబ్బలు తినడమే సరిపోతుంది. ఆ దెబ్బలకి చచ్చిపోకుండా ఉండడానికైనా కొంచెం తిను తమ్ముడు. అన్నగా చెప్తున్నాను, నా మాట విను. ఎందుకు తమ్ముడు అలా చూస్తున్నావు? చాలా నీరసించిపోయావు. నువ్వు చాలా తెలివైన వాడివని విన్నాను. అచ్చిన ఉండే వీధిలో నేను కూడా ఉండేది. ఆ రోజు పెళ్లి రోజు పెళ్లి కొడుకుగా నేను చూశాను. మళ్ళీ ఈరోజు సెల్లో ఇలా చూడాల్సి వస్తుంది. నా మాట విని తిను తమ్ముడు. ఈ ఇన్స్పెక్టర్ చాలా డేంజర్ మనిషి, సాడిస్ట్. మనుషుల్ని కొట్టి చంపుతాడు. వాడికి ఒక సరదా. ఇప్పటికి వాడు 7 లాకప్ డెత్తులు చేశాడు. నీకు నిజం తెలిస్తే చెప్పి ప్రాణాలు కాపాడుకోవయ్యా. ప్రాణాలు ఉంటేనే కదా ఈ అన్న తమ్ముడు ప్రేమ బంధం. అయ్యో, నిన్ను తలుచుకుంటేనే జాలేస్తుంది. ఇప్పుడు ఎలాగయ్యా? ఏం అర్థం కావట్లేదే. మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ వచ్చేస్తాడు. ఈలోగా ఈ టిఫిన్ అయినా తినయ్యా. మర్చిపోకుండా తిను తమ్ముడు. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికెళ్ళి వస్తా. సుబ్రహ్మణ్యం, ఏం వచ్చినా ఎలా వచ్చా? మా వారిని చూడాలండి. ఇన్స్పెక్టర్ వచ్చే టైం ఏందమ్మా, ఇప్పుడు కలవడం కుదరదు. లేదండి, నేను ఆయన్ని ఒక్కసారి చూసి వెళ్తానండి. నాకు చాలా భయంగా ఉంది. ఆయన్ని చూడకపోతే నా మనసు కుదుట పడదు. నీ బాధని అర్థం చేసుకోగలను. ఆ ఇన్స్పెక్టర్ సంగతి నీకు తెలియదు. ఎవరిని కలవనివ్వడు, కలిస్తే ఊరుకోడు. పైగా ఎవరిని కలవనివ్వద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఆయన్ని బాగా కొట్టారట కదా. ఒక్కసారి చూడాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. నేను చూసి వెళ్ళిపోతానండి. కుదరదమ్మా. ఏమండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అమ్మా, ఇన్స్పెక్టర్ గారు వచ్చారమ్మా. పక్కెళ్ళమ్మా. చూడడం అసలు కుదరదు. నేను ఆయన చూసి వెళ్లాల్సిందే. నేనే ఇన్స్పెక్టర్ గారిని అడుగుతాను. అమ్మా. ఓకే సార్, ఉంటాను. నమస్కారం సార్. ఏంటయ్యా ప్రాబ్లం? ఎవరి అమ్మాయి? ఏం ప్రాబ్లం లేదు సార్, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఏమో ముందెళ్ళమ్మా. చెప్తే వినవా నువ్వు? నేను వెళ్ళటం అంటే జరిగితే ఆయన చూసాకే, అంతవరకు నేను వెళ్ళను. ఎవరు నువ్వు? ఎవరిని చూడాలి? సార్, నేను గోపి భార్యని. ఆయన బాగా కొట్టారట కదా. ఒక్కసారి చూసి వెళ్తాను సార్. సార్, ఈ అమ్మాయికి ఏం తెలియదు, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. మీరు వెళ్ళండి, నేను సర్ది చెప్తాను. ఏమో చెప్తుండే నీకు కదా. నువ్వు నీ భర్తను చూడాలి, అంతేనా? అవును సార్. ఒక్కసారి నాకు అనుమతి ఇవ్వండి సార్, ప్లీజ్. సరే, లోపలికి వెళ్ళి చూడు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఒక్క నిమిషం. వెళ్ళి చూసి నిజం చెప్పమను. నేనెంత కొట్టినా, టార్చర్ పెట్టినా నిజం చెప్పడం లేదు. చాలా మొండివాళ్లా ఉన్నాడు. ఈ మొండితనాలు నా దగ్గర పనిచేయవు. వాడు మొండైతే నేను జగముండి. నువ్వైనా వెళ్ళి పలకరించి ప్రేమగా అడిగి నిజం చెప్పమని చెప్పు. అందుకే నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళు. సరే. అయ్యో, ఎలా కొట్టి పడేశారు భగవంతుడా. మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? మేమేం పాపం చేశాం? ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి నిన్ను చూడాలని వచ్చాను. చూడకుండా వెళ్ళలేను. ఒక్కసారి చూడండి.
చూడకు అర్చన, వెళ్ళిపో. లేదు, నిన్ను చూడకుండా నేను వెళ్ళను. ప్లీజ్ నా మాట విను, వెళ్ళిపో. లేదు, నిన్ను చూడాలి. నేనంటే నీ కోపం, మనసులో కోపం పెట్టుకుని నన్ను చూడడానికి ఎందుకొచ్చావు? అయ్యో, కోపతాపాల గురించి మాట్లాడే సమయం ఇది. నీ మీద నాకే కోపం లేదు. ఒక్కసారి నన్ను చూసి మాట్లాడింది చాలు. వెళ్ళు. అలా అనుకో. నిన్ను చూడాలని ఆరాటపడే మనసుకి చూడకపోతే ఎలా సర్ది చెప్పుకోగలను? నేను నిన్ను చూడాలి, అంతే. చెప్పు నీకే. వెళ్ళు. ఆ దయ నా మీద చూపించు. నేను నిన్ను చూడాలి. నా మాట విను, నన్ను విసిగించుకో. వెళ్ళు. నేను వెళ్ళను. అయ్యో, ఎందుకింత బాధ అనుభవించాలి? నిజం చెప్పేయచ్చు కదా. ఎందుకు కోపడుతున్నారు? నిజం తెలిస్తే చెప్పేమంటున్నాను, అంతే కదా. మాట్లాడద్దు. నిజం తెలిస్తే చెప్పమన్నాను, తప్పైతే క్షమించండి. ఏమండి, ఏదో తెలియకన్నాను, నన్ను క్షమించు. నిన్న ఈ స్థితిలో చూడలేక అలా అన్నాను. నా వంక చూడు, నన్ను క్షమించు. ఒక్కసారి మనస్ఫూర్తిగా క్షమించు. అమ్మా పదమ్మా. అయ్యో, నన్ను చూడు, నా వంక చూడు. ఎవరు నాకు తెలీదు, నాకు ఏ సంబంధం లేదు. అవతలకి పో. ఆయనకే నిజం తెలియదు సార్. తెలుసుంటే చెప్పుండేవారు. ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు, చాలా మంచివారు. ఆయన వదిలేండి సార్, ప్లీజ్. ఓహో, మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? నీ సర్టిఫికెట్ ఏం అక్కర్లేదు. ఆర్థోపెటిక్ అందకుండా వాయిస్తే వాడే నిజం చెప్తాడు. బయలుదేరు. సార్ 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 ప్లీజ్. ఏయ్ సార్, పంపించవయ్యా ముందు. అన్నయ్య, ఆయన వదిలేమని చెప్పండి అన్నయ్య, ప్లీజ్. అమ్మా, ఇది గొప్పల వ్యవహారం, ఇందులో తల దూర్చాం. దూరిస్తే నా తలకే ఉండదు. చెప్పేది వినమ్మా, వెళ్ళమ్మా. కాదన్నయ్య, ఒక్కసారి చూడు, నువ్వు ఇక్కడే ఉంటే నాకు భయంకరమైన టెన్షన్ వచ్చేస్తుంది. అవుట్.
గెట్ అవుట్. వెళ్ళమ్మా, చెప్పిన మాట విను. వెళ్ళమ్మా. అర్చన, గుడికెళ్ళొస్తా అన్నావు, ఏమ్మా ఇంత ఆలస్యం చేసావు? అది గుళ్ళో చాలా మంది జనం ఉన్నారమ్మా, అందుకే లేట్ అయింది. అవునా? అదేంటే గుడికెళ్ళొస్తూ నుదుట కుంకం లేకుండా వచ్చావు? అది లేట్ అయిందని తొందరగా వచ్చాను, చెమట పట్టింది, తుడుచుకుంటే పోయిందేమో. అయ్యో, ఏమిటా ఈ మరకలు? రక్త మరకలా ఉన్నాయే? లేదమ్మా, గుళ్ళో కుంకుమ పడింది, నేను అది నీళ్లతో కడిగాను, అందుకే మరకలు పడింది, అంతే. అంతేనా? అంతేనమ్మా. రక్తం మరకలేమోనని భయపడుతున్నాను. అర్చన, నేను మల్లిక వంటికెళ్ళొస్తానే, వాళ్ళమ్మాయి పెద్ద మనిషి అయిందిట, కూర్చోపెట్టి స్నానం చేయిస్తున్నారు, ఒక్కసారి వెళ్ళొచ్చేస్తానే. మల్లిక వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నారా? అక్కడికే. నేను అక్కడికే. పద వెళ్దాం. అర్చన ఇంటికొచ్చేసిందా అక్క? ఆ గుళ్ళో విపరీతమైన జనం అంట, అది రావడం ఆలస్యమైంది, నేను బయలుదేరడం ఆలస్యమైంది. గుడికెళ్ళిందా? అదేంటి ఇందాకే పోలీస్ స్టేషన్ నుంచి రావడం నేను చూశాను. అర్చన పోలీస్ స్టేషన్ నుంచి రావడం నువ్వు చూసావా? అవునక్క, చూశాను. వాళ్ళ ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారటగా, అందుకే అర్చన చూసి వెళ్తుందనుకున్నాను. పిలుద్దామనుకున్నాను, కానీ ఇంతలోనే తను స్పీడ్గా వెళ్ళింది. అవునక్క, అర్చన పోలీస్ స్టేషన్కి వెళ్లే సంగతి మీకు తెలీదా? చెప్పింది నేనే, ఏదో ధ్యాసలో ఉండి గుడికి వెళ్ళిందన్న. అలాగా? నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాలే వస్తాను. అదేంటక్క, ఏమైంది? పూలు పళ్ళు కొనుక్కురావడమే మర్చిపోయాను, నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వచ్చేస్తాను. అదేంటక్క, ఇద్దరం కలిసి కొనుక్కుందాం. అలా కాదులేమ్మా, మల్లికి నువ్వు చెప్పు, నేను వెనకాలే వచ్చేస్తాను. సరే వస్తాను. అంటే గుడికి వెళ్ళే అని అర్చన నాతో అబద్ధం చెప్పిందనమాట. మొగుడిని చూడ్డానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందనమాట. నేను అడిగితే చెమట పట్టింది, తుడిస్తే పోయింది అని అబద్ధం చెప్పింది. నాకే అబద్ధాలు చెప్పేంత ఎదిగిపోయిందనమాట. నేను చెప్పిన మాటల్ని అలాగే తిరిగి చెప్పాలి, సరేనా? అసత్యం ఆడరాదు, అసత్యం ఆడరాదు, ఆడి తప్పరాదు, ఆడి తప్పరాదు, అశ్వత్థామ అతః కుంజరః, అశ్వత్థామ అతః కుంజరః. దీనికి అర్థం ఏంటో తెలుసా? మనం అబద్ధం ఆడకూడదు. అలా అబద్ధం ఆడితే ఆ అబద్ధం మనలోనే ఉండిపోయి మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. అందుకే అబద్ధం ఆడకూడదు. అర్థమైందా? సరే అత్తమ్మా. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి దానికి అబద్ధం చెప్పకూడదని నేర్పిస్తున్నావా? ఏంటమ్మా, మల్లిక వాళ్ళింటికి వెళ్తానన్నావు, అంతలోనే వచ్చేసావేంటి? నిజం తెలిసిపోయింది అర్చన, అందుకే తిరిగి వచ్చేశాను. అదేంటమ్మా, నిజం తెలిసిపోవడం ఏంటి? నేను వెళ్లడం ఆలస్యమైందని వాళ్లే నీళ్లు పోసేశారట, పక్కింటి ఆవిడ చెప్పింది. అత్త నాకు చెప్పత్తా, అలా అయితే నేను ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు. చెప్తే స్వామి కళ్ళు పొచ్చేస్తాడు కదూ. మంచి కోసం అబద్ధం చెప్పొచ్చు. మనం చెప్పే అబద్ధం వల్ల ఎవరికి ఏ నష్టం రాకపోతే, ఇబ్బంది కలగకపోతే, మనకి తప్పనిసరే అనిపిస్తే చెప్పొచ్చు, తప్పేం కాదు. అయితే అప్పుడు అబద్ధం చెప్పచ్చా అత్తయ్య? మంచి కోసం చెప్పొచ్చు.
ధర్మరాజే చెప్పాడు, తప్పేం కాదు. మంచి కోసం నా దగ్గర అబద్ధం చెప్పావన్నమాట. అలా అయితే ఎవరి మంచి కోసం? అమ్మా, అన్నం తింటావా? నాకేం వద్దు.